హాయ్ అండి అందరికీ. సింపుల్గా తెలంగాణ స్టైల్లో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక చెక్క, లవంగాలు, జీలకర్ర, యాలుక్కాయలు, షాజీకాయ, మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మసాలాలన్నీ వేసుకొని దోరగా వేయించుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు మిర్చి వేసుకుందాం. ఇప్పుడు మిర్చి కూడా బాగా వేయించుకుందాం. ఆనియన్స్, మిర్చి బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం సాల్ట్, పసుపు వేసినందుకు ఎల్లోగా వచ్చింది. కొంచెం సాల్ట్, పసుపు వేసి ఆయిల్ వేసి మిక్సీ వేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం. నేనైతే మిల్ మేకర్ వేసుకున్నాను, మీరు స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న మిక్చర్ ఆ మిల్ మేకర్ పట్టేదాకా బాగా వేయించుకుందాం. కరివేపాకు, కొత్తిమీర వేయించుకుందాం. బియ్యం ఏమో ఒక 2 గ్లాసెస్ తీసుకొని అవి బాగా కడుక్కొని ఒక 2 అవర్స్ నానబెట్టండి బాస్మతి రైస్. ఆ నానబెట్టుకున్న బియ్యంలో ఈ పౌడర్ని కలిపేద్దాం. ఇప్పుడు ధనియాల పౌడర్, గరం మసాలా, మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఏ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం 2 అవర్స్ నానిపోయాయి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు తర్వాత మనం అంతా వేయించుకున్నాం కదా మిల్ మేకర్, ఉల్లిపాయ పేస్ట్, అదంతా ఈ రైస్లోకి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసి బాగా కలుపుకుందాం. అంతేనండి. ఇప్పుడు మనకి సరిపడినంత సాల్ట్ వేసుకొని రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్లో ఉడికిపోయింది. ఇప్పుడైతే రెడీ అయిపోయింది సింపుల్గా బగారా రైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అండి.